ఏపీలో మార్పు మొదలైంది. పన్నుల పేరుతో సామాన్య ప్రజలను గత ప్రభుత్వం లూటీ చేస్తే కూటమి ప్రభుత్వం ప్రజలపై ఎలాంటి భారం లేకుండా పాలన సాగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజలపై పన్నుల భారం తగ్గించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇక నుంచి రాష్ట్రంలో చెత్త పన్ను రద్దవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కొత్తగా రాబోతున్న కూటమి ప్రభుత్వం ఇప్పటికే చెత్త పన్ను వసూలు చేయొద్దని ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూలు చేయొద్దని పట్టణ, నగరపాలక సంస్థలకు అధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వసూలు నిలిపివేయాలని స్పష్టం చేశారు. దీంతో ఇప్పటి నుంచి పన్ను వసూళ్లు నిలిచిపోనున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్నును రద్దు చేస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఈ నిర్ణయం